తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ అని అనౌన్స్ చేసి నాకు తెలిసి 48 గంటలు 50 గంటలు ఏమవుతుందో మళ్ళీ అదే పార్టీ నుంచి ప్రెసిడెంట్ ఎవరో అతను మనస్పర్ధం కోసము అతని కోసం చెప్తుండే అతను అంటే ఇతని మనస్తత్వం ఇట్లా నేను ఎంక్వైరీ చేసిన అది ఇది అని. నేనేమంటున్నా అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే, స్పెషల్లీ 80 ఏళ్ళ నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్న మాట మీద రాజకీయం నడుస్తుంది. దానికి ఫుల్గా కమిటెడ్ అయి ఉండాలి తప్ప అతను ఇదన్నాడు నేనేమంటున్నా అంటే నా ఒపీనియన్ ప్రకారము కమిటెడ్ ఆ బాధ చూసిన నాయకుడు ఎవడైనా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఎవడంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, ఏ వ్యక్తి అయినా సరే కమిటెడ్గా అయ్యి మనకు తెలిసింది, ఈ రాజకీయం తెలిసింది, ఈ అన్యాయం తెలిసింది, జనానికి ఏదో ఒక విధంగా న్యాయం చేద్దాం అనుకున్న కమిటెడ్ లీడర్ ఏ వ్యక్తి అయినా సరే అతను బ్లైండ్గా ఫాలో అయ్యి పోతూనే ఉంటాడు. అతను ఈ పార్టీ నుంచి పెడదామా ఆ పార్టీ. ఇప్పుడు బీసీ వాదం వచ్చి ఒక 1 year అయితే లేదు పీక్లో, అప్పుడే మళ్ళీ కలహాలు. తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ అని, మళ్ళీ ప్రెసిడెంట్ అదని ఇదని ఇంత చీలికలు తెస్తుంటే మనము మాత్రం డైవర్ట్ కావద్దు. ఏ వ్యక్తి డైవర్ట్ కావద్దు. ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, టీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, ఈ భూమి మీద ఎన్ని పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు అయినా సరే, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అనుకున్న వ్యక్తి వాస్తవం అయితే అది వాస్తవం ఎట్లా అంటే ట్యాక్స్ విషయంలో జిఎస్టీ అవి ఇవి తీసుకొని మనం ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్నా కానీ మనకు అత్యవసరము అందుతలేదు. ఆ విషయంలోనే ప్రతి వ్యక్తికి డౌట్ వస్తుంది. ఈ పాలన చట్టబద్ధంగా నడుస్తుందా లేదా అని ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుందో లేదో కానీ నాకు మాత్రం కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నాము, నెలకి 20,000 ఏం మిగులుతలేవు, మళ్ళీ ఇంకా అందులో అప్పులు అవుతున్నాయి. ఇప్పుడు చట్టబద్ధంగా పాలన చట్టాన్ని కరెక్ట్ ఫాలో చేసి పాలిస్తే 20,000 సంపాదించిన వ్యక్తి తన పోనీ 50-50 అనుకున్నా కానీ 10,000 ఖర్చు అయినా 10,000 చేతులు ఉండాలి. కానీ రేషియో ఎట్లుందంటే మైనస్లో ఉంది. 20,000 సంపాదిస్తే 1,00,000 అప్పు అవుతుంది. అది తేడా కొడుతుంది. దాని గురించి ఆలోచించండి ప్లీజ్.